హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మిమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కైతే తీసుకొచ్చాను. ఇది అల్వాల్ లోతుకుంట అండి. సో, ఇక్కడ ఒక 5 ఎకర్స్ గ్రౌండ్‌లో అయితే అమ్మవారినైతే ప్రతిష్ఠించారు. ఇక్కడ కంప్లీట్ స్వర్ణగిరి థీమ్‌లో పెట్టారనమాట. ఇది బెంగాలీ స్టైల్, కానీ మనకు స్వర్ణగిరి మన తెలుగు ఇక్కడ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి మనకు ఆ తెలుగు ఫీలింగే వస్తుందనమాట. సో, లోపలైతే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అలాగే పార్కింగ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ అయితే ఇది మెయిన్ టెంపుల్ అండి. మనకి సైడ్స్‌కి గోల్డ్ కలర్‌లో 2 ఉన్నాయి గదా! అవైతే అమ్మవారిని ఏనుగులు వాహనం మీద తీసుకొచ్చినట్టుగా అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా బావుంది. సో, ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. సో, మనం లోపలికెళ్ళి అయితే చూద్దాము ఎలా ఉందో. సో, ఇక్కడైతే మా చిన్నోళ్ళైతే వెళ్తున్నారు. మా బాబు, మా పాప అయితే వెళ్తున్నారు. మనకు వెళ్ళగానే మనకు విష్ణుమూర్తి అయితే దర్శనమిస్తారు. చాలా అంటే చాలా బావుంది. బ్లూ కలర్‌లో మేము ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి, సో, ఇంకా నైట్ టైంలో అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఇది నిన్న అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారంట. సో, ఆ సెలబ్రేషన్స్ అనమాట. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా అంటే చాలా బావుంది. సో, ఇదంతా లోపల ఆ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. చాలా బావుందండి లోపల సెట్టింగ్ కూడా. చూడండి, మనకి రైట్ సైడ్‌లో అలాగే లెఫ్ట్ సైడ్‌లో కూడా అష్టలక్ష్మి అమ్మవార్లయితే ఉన్నారనమాట. మనకి పైన కూడా సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఆహ్, ఇక్కడైతే అమ్మవారిని చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడైతే అమ్మవారైతే ఉన్నారు. సో, ఇంకా ప్రాణప్రతిష్ఠ జరగలేదు గాబట్టి కళ్ళకు గంతలు కట్టేసి అలాగే ఉన్నాయన్నమాట. అమ్మవారికి రైట్ సైడ్‌లో అయితే గణపతి ఉన్నారు. అలాగే లెఫ్ట్ సైడ్‌లో అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనమాట. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉంటే రండి. ఇక్కడ డైలీ అయితే ఈవినింగ్ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కల్చరల్ ప్రోగ్రాము పెడతారంట. అలాగే ఇంకొకటి ఏంటంటే, సెకండ్ రోజు అమ్మవారిని నిమజ్జనం చేస్తున్నారంట. అంటే అమ్మవారిని సాగనంపుతారు. ఆ రోజు ఏంటంటే ముత్తైదువులకు, అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి అమ్మవారికి బొట్టు పెట్టే ఛాన్సు, అలాగే పసుపు, కుంకుమ, గంధము అమ్మవారికి మీ చేతుల పైన పెట్టే అదృష్టాన్ని అయితే ఇస్తారంట. సో, ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉంటే వెళ్ళండి. ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనండి. మేమైతే బయటకొచ్చేస్తున్నామండి ఇంకా. అంటే ఇంకా స్టార్ట్ అవ్వడానికి చాలా లేట్ అయ్యేలాగా ఉంది. సో, అందుకని జెప్పేసి మేమైతే బయటకొచ్చేస్తున్నాము. చాలా అంటే చాలా బావుందండి. ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా దగ్గరలో ఉంటే అయితే వెళ్ళి చూడండి. ఇదంతా మేమింకా బయటికొచ్చేసామనమాట. ఓకే. నెక్స్ట్ మీకింకా బయట ప్లేస్ గూడా చూపిస్తాను. ఇదంతా పార్కింగు. ఒక 1500 మంది కూర్చునేలాగైతే సెట్టింగ్ జేశారు. ఇది ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతాయంట. సో, ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉంటే వెళ్ళండి. రెయిన్ పడినా గూడా మనకెలాంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే పెట్టారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.